శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా డబ్బుపరమైన, ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి అంటే కనుక ఈ ఒక్క వస్తువుతోటి మీకు ఎలా తీరిపోతాయి అనేది తెలియచేస్తాను. అలాగే నెగిటివిటీ అంటే మన ఇంట్లో ఉండేటువంటి నకారాత్మక శక్తి, చెడు శక్తి అనేది తొలగిపోవాలి అన్నా కూడా ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి. ఒకే ఒక్క వస్తువు కనుక మన దగ్గర ఉన్నట్లయితే మనకి ఆ అమ్మ అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే అందరూ ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఎంతో అవసరమైనటువంటిది ధనం. ప్రతి మనిషికి ప్రతి అడుగు వేసిన దానికి కావలసినది ధనమేనండి. అలాంటి డబ్బు అనేది ఎవరికి అవసరం లేకుండా ఉండదు కదా. అయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలి అంటే కనుక ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక్క వస్తువుని మనం మన ఇంట్లో ఈరోజు ఈ దిక్కున పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోవటానికి ఇది ఒక చక్కని పరిష్కారమే. అయితే దానికోసం మనం చేయవలసిందల్లా యాలుకలు, ఒక్క 5 యాలుకలని కానీ 9 యాలుకలను కానీ తీసుకోండి. యాలకులు అనేటువంటివి సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలలో ఒకటి. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఒక వస్తువుగా కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారికి యాలుకల దండ వేసి పూజిస్తూ ఉంటారు. యాలుకలతో మాలలాగా కట్టి అమ్మవారి మెడలో వేస్తూ ఉంటారు. ఆ తల్లికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి వస్తువులతో మనం పూజించినట్లయితే కనుక ఖచ్చితంగా మనకున్న ఆర్థిక సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయన్నమాట. అలాగే మన ఇంట్లో ఇప్పుడు పర్టికులర్గా నాకు ధనపరమైన సమస్యలు అనేటువంటివి కేవలం ఒక్కళ్ళ కోసమైనా కూడా ఇది చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే కనుక రాత్రిపూట పడుకునే ముందుగా ఒక్క 5 యాలుకలని కానీ 9 యాలుకలని కానీ తీసుకోండి. మీ కుడి చేతితో వాటిని పట్టుకొని మీకున్నటువంటి ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి, లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టాలి, లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలగాలి అని మనస్సులో తలుచుకుంటూ ఆ 5 యాలుకలను మీరు ఏ మంచం మీద ఎక్కడైతే నిద్రిస్తూ ఉంటారో మీరు నిద్రించేటువంటి మీ తల కింద ఉన్నటువంటి తలగడ కింద ఈ 5 యాలుకలని పెట్టుకొని నిద్రించండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇలానే ఎందుకు చేయాలి అంటే కనుక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువుల్లో ముఖ్యమైనటువంటిది యాలుకలు. ఈ యాలుకలని మనం ఈ విధంగా రాత్రి వేళ పెట్టుకున్నట్లయితే కనుక తలగడ కింద మనకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెడుతుంది. అలాగే మనకి దాల్చిన చెక్కతో కూడా ఒక్క పరిహారం అనేది చేసుకోవచ్చండి. ఇది కూడా మనకి ఒక సుగంధభరితమైనటువంటి వస్తువుగానే చెప్పుకోవచ్చు. జీవితంలో మనం కోరుకున్నటువంటి సుఖ సంతోషాలు కావచ్చు, శ్రేయస్సు కావచ్చు, ఆనందకరమైనటువంటి జీవితం పొందటానికి దీనితో కూడా మనం ఒక చిన్న రెమెడీ చేయవచ్చన్నమాట. అయితే ఈరోజు చెప్పేటువంటి ఈ యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీకు అమావాస్య రోజులలో, పౌర్ణమి రోజులలో, లేదంటే మంగళవారము, శుక్రవారము రోజులలో వీటి యొక్క ఫలితాలు అనేటువంటివి మీకు 100కి 100% అద్భుతంగా వస్తాయి. మిగతా రోజులలో రావు అని కాదండి. మనకి ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకోవాలి అంటే ఒక శుభకార్యం చేయాలి అనుకున్నప్పుడు ఎలా అయితే ముహూర్తాన్ని కేటాయించుకుంటామో ఇలాంటి పరిహారాలకి కూడా
ఒక మంచి రోజున మనం మొదలు పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. అంటే అవకాశం ఉన్నవాళ్ళు, కుదిరిన వాళ్ళు ఆ రోజులలో చేసుకుంటారు అని తెలియజేస్తూ ఉన్నాము. అయితే జీవితంలో సంపద, శ్రేయస్సు అనేది పెరగటం కోసం ఒక చిన్న దాల్చిన చెక్క, చిన్న ముక్కను రోజు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని పడుకోండి. ఇలా చేయటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి ఆనందాలు, సంతోషాలు రెట్టింపుగా లభిస్తాయన్నమాట. అలాగే చాలామందికి మాకు ఏదో ఒంట్లో బాగోవటం లేదు, మా ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంది, ఎవరైనా తమ చుట్టూ లేదంటే తమ ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా ఉంది అని చెబుతూ ఉంటారన్నమాట. అలా అనిపించినట్లయితే కనుక మన ఒంట్లో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి ఏదో ఒక చెడు శక్తి అనేది మనల్ని ఆవహించి అనారోగ్య పాలు చేయటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు అనేది శుభ్రంగా కడుక్కోకపోయినా కూడా మన కాళ్ళ వెంబడి శని అనేది వస్తూ ఉంటుంది. అలాంటి దోషాలు కావచ్చు, ఇంట్లో ఏదైనా ఒక నెగటివిటీ, మన ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన ఇబ్బంది కలుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. వీటి కోసమైతే మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. మన వంటగదిలో ఉన్నటువంటి ఈ యొక్క వస్తువులతోటే మీరు మీ ఇంటిని 100%, 100కి 100% సంతోషమయంగా మార్చుకోవచ్చు. అలాగే చిన్న ఇది ఏమిటంటే కనుక దీనిని మీరు పీరియడ్ సమయంలో చేయకుండా ఉంటే మంచిదన్నమాట. మనం ఏదైతే మంచి జరగటం కోసం చేస్తున్నామో అలాంటి పనులను మనం శుచి శుభ్రంగా ఉన్నప్పుడు చేసుకోవటం వలన వాటి యొక్క ఫలితం అనేది చాలా అద్భుతంగా వస్తుంది. అందుకే పీరియడ్ సమయంలో చేయకుండా ఉండండి అని చెబుతూ ఉన్నాము. మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఉన్నటువంటి నెగటివిటీ మొత్తం కూడా దూరమైపోవాలి అంటే కనుక మీరు 3 లవంగాలను మీ యొక్క దిండు కింద, అంటే మీరు నిద్రించేటువంటి తలగడ దిండు కింద పెట్టుకుంటే ఖచ్చితంగా నెగటివిటీ అనేది తొలగిపోతుంది. మీపై ఎలాంటి చెడు దృష్టి ఉన్నా కూడా పోతుంది. ఒక్కొక్కసారి మనము అనుకోకుండా ఎంతో చక్కగా రెడీ అవ్వటం, ఎంతో చక్కగా క్లాస్గా అన్నీ వేసుకుని ఆనందంగా బయటికి వెళుతూ ఉంటాము. కానీ ఎదుటివారి యొక్క ఏడుపులు, ఎదుటివారి యొక్క చెడు దృష్టి, ఎదుటివారి యొక్క నరదిష్టి అనేటువంటివి మనకి తగులుతూ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోవటం కోసం నిద్రించే ముందు ఒక 3 ఇలాచి అంటే యాలుకలను మీ తలగడ కింద పెట్టుకొని నిద్రించండి. తెల్లవారేసరికే మీ ఒంట్లో 1000 ఏనుగుల శక్తి అనేది వస్తుంది. మీపై ఉన్నటువంటి చెడు దృష్టి అనేది తొలగిపోతుంది. ఎలాంటి నకారాత్మక శక్తి ఉన్నా కూడా ఈ లవంగాలు అనేటువంటివి లాగేసుకుంటాయి. మనం ఈరోజు చెప్పినటువంటి ఈ 3 కూడా రాత్రి పెట్టుకొని పడుకొని ఉంటాం కదా, తెల్లవారి ఏం చేయాలి అనే సందేహం అయితే మీకు రావచ్చు. వీటిని పారే నీటిలో కానీ, ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ, ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. వాటిని ఒకరోజు వాడిన తర్వాత మరొక రోజు వాడకూడదండి. వేరొక కొత్త వాటిని తెచ్చుకొని మళ్ళీ ఇదే విధమైన పరిహారం అనేది చేసుకోవచ్చు. మీ యొక్క సమస్యలను బట్టి 3 రోజుల 5 రోజుల అని నిర్ణయించుకోండి.